ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు నామములో మీ ముందుకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా రావడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ధన్యులు అనే అంశం మీద మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. మరొక భాగం మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి మీ స్నేహితులకును తోటి విశ్వాసులకును ఈ యూట్యూబ్ ఛానల్ మీరు ఆశ్రయ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంతేకాదు మీ యొక్క కామెంట్స్ లేకపోతే మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమున్నా మాతో షేర్ చేయండి. మీకోసం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ముఖ్యంగా సమయం పోనీక తడువు చేయక దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మొదటి కీర్తన మనము ధ్యానము చేస్తున్నాం. మొదటి కీర్తనలో చేయకూడనివి ఏమిటి అనే అంశము మొదటి భాగంలోను, చేయవలసినవి ఏమిటి అనేది రెండో భాగంలోను మనము నేర్చుకుని ఉన్నాము. ఈ మూడవ భాగంలో మన జీవితంలో దేవుడు చేసేది ఏమిటి అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడి సహాయాన్ని కోరుకొని దేవుని యొక్క వర్తమానంలోనికి వెళ్దాం. దేవుడు మనకు తోడై ఉండును గాక. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఆశీర్వాదకర కృపాస్తాల కిందకు వచ్చి ప్రార్థిస్తున్నాను. దయగలిగిన దేవుడవు, కృప చూపే దేవుడవు, నీ కృపలో నీ ఆత్మ చేత అభిషేకించండి, నడిపించండి. నీ ఆత్మాభిషేకంలో బలపరచండి. పరిశుద్ధాత్ముడా, నీ వాక్య ధ్యానం మేమందరి అయానతని మా హృదయాంతరంగంలో నీరు కట్టు ఫలించట సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ఘనమైన నామమున మరొక్కసారి మీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన యొక్క ధ్యానాంశము మొదటి కీర్తన మొదటి 2 వచనాలైనాయి. 3వ వచనము మనము ధ్యానము చేయబోతున్నాం. ఏమిటి అంటే, అతడు నీటి కాలవల యోరన నాటబడినదై, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యులు. అతడు నీటి కాలువల యోరన. గతసారి మనం ఈ అంశాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. నీటి కాలువల యోరన, ఇప్పుడు నాటబడినదై. చాలా ప్రాముఖ్యమైనది. నాటబడిన స్థితిని బట్టి మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి ఉంటాయి, చాలా శ్రేష్టకరమైనవి ఉంటాయి. అందుకే యేసు ప్రభువు వారు తన అమూల్యమైన ఆ యొక్క యోహాను సువార్తలో ఒక మాట సెలవిచ్చిన మాట, 15వ అధ్యాయంలో, నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు బహుగా ఫలించుటకు. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు తన జీవాన్ని మన జీవితంలో పెంపొందింప చేయటానికి చాలా ప్రాముఖ్యమైనది. పునాది గట్టిగా ఉంటేనే ఏదైనా స్థిరముగా ఉంటుంది. ఏదైనా శాశ్వతమైన స్థాయిలో ఉండాలి అంటే పునాది చాలా ప్రాముఖ్యమైనది. చెట్టుకు వేరు బలం, ఒక ఇంటికి పునాది బలం, ఒక క్రైస్తవునికి క్రీస్తే బలం. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనము దేవుని సన్నిధిలో ధ్యానించవలసిన వారమై ఉన్నాం. అసలు నా జీవితంలో క్రీస్తు ఇచ్చిన రక్షణ, క్రీస్తు ఇచ్చిన ప్రాముఖ్యమైన విమోచన, రక్షణ పాత్ర, లేకపోతే రక్షించబడిన పాప క్షమాపణ వల్ల పొందిన దేవుని ఇచ్చిన ఆ అమూల్యమైన పరలోకపు ఆశీర్వాదము నా హృదయాంతరంగంలో ఎంత లోతుగా చొచ్చుకుపోయిందో దాన్ని చాలా స్పష్టంగా గ్రహించవలసిన వారమే ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభువు వారు ఓ చక్కటి ఉపమానాన్ని యేసు ప్రభువు వారు తన సువార్తలలో తెలియచేశారు. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయములో మనకందరికి తెలిసిన ఉపమానమే. చాలాసార్లు విని ఉండొచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని మీరు అనేక కోణాలలో విని ఉండొచ్చు. కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన
ప్రేరణ బట్టి ఈ యొక్క ఉపమానాన్ని మీ ముందు తీసుకొని వస్తూ ఉన్నాను. ఏమిటంటే యేసుప్రభు వారు చెప్పిన ఆ 13వ అధ్యాయం మొదటి ఉపమానం, విత్తువాడు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. చూడండి 13వ అధ్యాయము 3వ వచనం. ఆయన వారికి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పిన ఎట్లనగా, ఇదిగో విత్తువాడు బయలుదేరి వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు తోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటి మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముళ్ళ పొదలో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేల మీద పడెను. ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినును గాక. చాలా స్పష్టంగా పరిశుద్ధుడైన దేవాతి దేవుడు, మన విమోచకుడైన యేసు క్రీస్తు చెప్పిన ఉపమానంలో 4 ప్రాముఖ్యమైన స్థితులు కనబడుతున్నాయి. 4 ప్రాముఖ్యమైన భాగాలు కనబడుతున్నాయి. 4 విశేషకరమైన దేవుని ఉద్దేశాలు కనబడుతున్నాయి. విత్తువాడు దేవుడే. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, రక్షణ దేవుడు ఉచితంగా ఇచ్చాడు. రక్షణ కర్త దేవుడు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తపడి నీ హృదయం కృమరించుకున్నప్పుడు ఆ దేవాతి దేవుడు నీ జీవిత స్థితిగతులని మార్చి ఆయన పాప క్షమాపణ అనగా ఆయన రక్తంతో నిన్ను కడిగి క్షమించాడు. కాబట్టే నీ జీవితంలో రక్షణ వస్తుంది. రక్షణ వస్తుంది. కాబట్టి ఆ అమూల్యమైన దేవుని ఇక్కడ యేసుప్రభు వారు ఈ ఉపమానం చెప్పిన తర్వాత శిష్యులు యేసుప్రభు వారిని అడిగారు, అయ్యా ఇది ఏమిటి, ఈ యొక్క ఉపమానం యొక్క భావం ఏమిటి అని అడిగినప్పుడు యేసుప్రభు వారు చాలా సంతోషంతో చక్కగా వారిది ప్రత్యేకంగా ఉన్నప్పుడు చెప్పారు. 19వ వచనంలో ఆ ఉపమాన భావం వినుడి. ఎవడైనాను దేవుని రాజ్యము గురించి వాక్యము విని గ్రహింపక యుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. త్రోవ పక్కన వీళ్ళది ఎలాగ ఉంటుంది అంటే, దేవుని వాక్యాన్ని వినగానే, దేవుని వాక్యాన్ని చెవికిగానే చాలా అంతే నాకంతా తెలుసు, నాకు తెలుసు. నిర్లక్ష్యపూరితమైన భక్తి అంటే వాక్యము విలువ, వాక్యం యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క వాక్యములో ఉన్న గూఢార్థకరమైన నీ జీవిత ప్రధానకరమైన కార్యాలు జరిగించే దేవుని యొక్క అభిషేకకరమైన ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని గ్రహించరు. పైపైన అంతా పైపైన అనమాట. అంటే నాకంతా తెలుసు, ఎవ్రీథింగ్ ఐ నో, నాకు తెలుసు. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం, నాకు తెలుసు. అంటే నేను ఎలా ప్రార్థన చేసుకోవాలో తెలుసు, ఏ విధంగా దేవుని అడగాలో తెలుసు. నిర్లక్ష్యపూరితమైన భక్తి. నీకు తెలియందే దేవుడు తెలియచెప్పటానికి వాక్యం. నీ జీవితంలో లోతైన అనుభవంలోనికి దేవుడు తీసుకెళ్ళటానికి ఆయన మూల్యమైన వాక్యాన్ని నీ హృదయంలో నాటుతున్నాడు. ఒక విత్తనము లోతుకు వెళితేనే, భూమి లోపలికి చొచ్చుకొని పోతేనే అది జీవం కలిగిన చెట్టుగా పైకి మొలకెత్తుతుంది. అంటే యేసయ్య చెప్పే ప్రతి మాటను అక్షరార్థంగా తీసుకొని, అంటే అమూల్యమైన దేవుని యొక్క ఉజ్జీవకరమైన మాటను అక్షరార్థంగాను లేకపోతే తమకు సరిపోయినట్టుగాను మంచుకొని వారి క్రియలు విడవకుండా క్రీస్తును అనుసరిస్తున్నామనే వాళ్ళు నాకంతా తెలుసు, నాకంతా తెలుసండి, చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడి దగ్గర నేను చాలా బలంగా ఉన్నాను. కానీ ఆ పడిన విత్తనం భూమిలో చచ్చుకొని పోలా
ఏమైనా తెలిసి దారిలో పడింది. అపవాది వచ్చి వారిని దోచుకుంటాడు. అంటే లోక సంబంధమైన ఆశీర్వాదకరమైన జీవితం కొరకే దేవుని సన్నిధి, కానీ ఆత్మ సంబంధమైన విషయాల కొరకు దేవుని సన్నిధిలో నిలబడలేని స్థితులు. ప్రియ దేవుని కుమార్తె సత్యాన్ని అర్థం చేసుకో. దేవుడు నీలో నాటబడినది అనగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ఆత్మ, దేవుడిచ్చిన రక్షణ నీ హృదయంలో నాటబడినై ఉండాలి. అందుకే యేసుప్రభువు వారు చక్కటి మాట చెబుతూ ఉన్నారు. మొదటిదంట దేవుని రాజ్యమును గురించి వాక్యం వినినా గ్రహింపక. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన అవిధేయకరమైన క్రియ ఏంటంటే గ్రహింపక. గ్రహించరు. ఎందుకు దేవుడు నాతో మాట్లాడాడు, నాకు తెలుసు అని చెప్పుకునే తత్వం. అందుకే వీరిని అతి త్వరగా అపవాది శోధనలో పడేస్తాడు. అతి త్వరగా అపవాది వీరిని దొంగిలిస్తాడు. అతి త్వరగా అపవాది వీరితో ఆడుకుంటాడు. కానీ దేవుడు ప్రియమిడ, నువ్వు అవకాశం ఇవ్వకూడదు. నిర్లక్ష్యము దేవునికి నచ్చదు. నిర్లక్ష్యపూరితమైన భక్తి ఎప్పుడూ కూడా నీ జీవితంలో నిలవనివ్వదు. దేవుని యొక్క జీవము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క బలము నీలో నిలవనివ్వకుండా తీసిపారేస్తాడు, దొంగిలిస్తాడు. అవకాశం పడుతుంది. మరి రెండోది ఏంటయ్యా ప్రభా, రెండోది ఏంటి అని అంటే చూడండి, యేసు ప్రభా చెప్పారు, ఆ రాతి నేల విత్తబడిన వాక్యం విని వెంటనే సంతోషించను, సంతోషంతో దాన్ని అంగీకరించను. అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తం శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. ఇక్కడ రెండవ ప్రాముఖ్యమైన రెండవ తరగతి. ఈ రెండవ తరగతిలో ఉండే వారిది ఎలా ఉంటుందంటే, వాక్యం వింటారు, ఆనందిస్తారు. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు. ఆవేశపూరితమైన భక్తి, ఆవేశం ఎక్కువ. ఇప్పుడు ఉన్న ఫలంగా దేవుడు చెప్పిన మాటకు నేను స్పందించాలి, నేను చేసేయాలి అని ఒక కమిట్మెంట్ తో చేసేయాలని చెప్పేసి అప్పటికప్పుడు స్పాట్ డిసిషన్ తీసుకుంటారు. ఎందుకో నేను ఉదయకాలం ఒకవేళ దేవుని వాక్యం మాట్లాడి నువ్వు ఏదో ప్రతిరోజు వేకువజామున ప్రార్థించన్నారు, ఎందుకో ఈ రోజే రేపు ఉదయకాలమే నేను ప్రారంభిస్తాను అని ఆవేశపూరితంగా నిర్ణయం తీసుకుని మరుసటి రోజు సతికిలు పడతారు. అందుకే నాకు మాత్రమే తెలుస్తుంది మనస్తత్వం అంటే వీళ్ళకి. కారణం ఏమిటంటే వీళ్ళు అన్నీ ఉన్నాయి కానీ విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఉండుట అసాధ్యం. విశ్వాసం అంటే మనం ఏమనుకుంటున్నాం, దేవుడి సన్నిధిలో నాకు నమ్మకం ఉంది. నమ్మకం కంటే విశ్వాసం అంటే తెలుసా, నా దేవుడు ఏం చేసినా చేయకపోయినా ఆయన నాకు దేవుడే ఉంటాడు. నా జీవిత గతి అంతటను ఎరిగిన వాడు నా ప్రభువని పరిపూర్ణమైన విశ్వాసంతో నువ్వు నిలిచినప్పుడు మాత్రమే దేవుని అద్భుతమైన విషయాలు నువ్వు పొందగలుగుతావు, అద్భుతమైన ఆశీర్వాదం నువ్వు పొందగలుగుతావు. నీలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉంటా అసాధ్యం, ఇంపాసిబుల్. అయ్యో నాకు భలే చెప్పారండి, నాకు బలమైన విశ్వాసం ఉందండి, దేవుని ఎంత బాగా నమ్మకం ఉందండి, దేవుడు అంటే నాకు అసలు వేరే అని చెప్పి ఎంతో ప్రార్థన చేసి ఏమిటమ్మా ఎందుకు శ్రమ వచ్చిందమ్మా అని అంటే ఏమోనండి మా రాత. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, వాక్యంలో ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడు. వాక్యము నిమిత్తం శ్రమైనను హింసైనను కలుగా అభ్యంతరపడును. అంటే శ్రమ రానంత వరకు గొప్ప, కరెక్టే. శ్రమ రానంత వరకు దేవుడే, శ్రమ రానంత వరకు దేవునితోనే ఉన్నాను, అన్ని బాగానే ఉంటాయి. కరెక్ట్గా చిన్న సమస్య వచ్చినప్పుడు, శ్రమ వస్తే చాలిక అయ్యా నీకు వందనాలు, విశ్వాసం కోల్పోయే స్థితి, విశ్వాసం జారిపోయే స్థితి. అందుకే లోతైన అనుభవం లేక చాలా మంది ఆశీర్వాదకరమైన
కృపల కోసం, ఆశీర్వాదాల కోసం వెంపర్లాడుతూ స్థిరంగా ఉండలేక చిన్న ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా తొట్టెళ్ళిపోతున్న పరిస్థితులు చాలా కనబడుతున్నాయి. తొట్టెళ్ళిపోతున్న పరిస్థితులు చాలా కనబడుతున్నాయి. తొట్టెళ్ళిపోతున్న పరిస్థితులు. అందుకే ప్రియ మరి మూడవదైతే యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు. మూడవ ప్రాముఖ్యమైన అంశము 22వ వచనం. ముళ్ళ పొదలో విత్తబడిన వాడు వాక్యం వినివాడే గాని ఐచ్ఛిక విచారము ధనమోసమునకు ఆ వాక్యం అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. ఇక్కడ మూడవది నాకేమీ తెలియదు, నిరాశపూరితమైన భక్తి. చాలా మంది ఎంతకాలం వచ్చినా దేవుని సన్నిధికి ఎంతకాలమైనా నాకు ఇంకేమి తెలియదండి, నాకేమి తెలియదండి, నాకేమి తెలియదండి. ఎంత దేవుడు తన కృప చూపినా ఇంకా నాకేమీ తెలియదు, ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. నీ జీవితంలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కానీ చాలా ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? ఐచ్ఛిక విచారము అన్న దానితో పాటు ఒక పదము రాయబడి ఉంది. ఎవడు తెలుసా? ధనమోసము. ధనమోహము కాదు, ధనమోసము. ఏమిటండి ధనమోసము? ధనం మోసగిస్తుందా? 100% ధనం ఎలా మోసగిస్తుందయ్యా అంటే, ఉదాహరణకి ఒకవేళ నీ ఇంటిలో నీ జేబులో డబ్బులు లేవు, నీ ఇంటిలో ఆకలితో ఉన్నావు, నీ ఇంటి వారు ఆకలితో ఉన్నారు, వెంటనే నువ్వు దేవుని సన్నిధిలో మోకాలేసి ప్రభువా నేను నీ మీద ఆనుకున్నాను, నువ్వు నాకు సహాయం చేయి అని ప్రార్థిస్తావు. సింహ పిల్లలైన ఆకలిగా ఉండు గాని దేవుని నమ్మిన బిడ్డలను ఆకలిగా ఉండనవాడు నా దేవుడు. అయితే రెండో మాట మీ ముందు తీసుకొస్తున్నాను. రెండో మాట ఏమిటంటే, నీ జేబులో డబ్బులున్నాయి, నీ ఇంట్లో నీ బీరువాలో డబ్బులున్నాయి, అదే అవసరం ఏర్పడింది, అదే కొరత ఏర్పడింది, నువ్వు వెంటనే ఏం చేస్తావు తెలుసా? ఇలా డబ్బులు తీసుకుని బియ్యం తెచ్చుకుంటావు. లేనప్పుడు దేవుణ్ణి అడిగావు, ఉన్నప్పుడు దేవుణ్ణి ఎందుకు అడగవు? ఇంకొక ఉదాహరణ మేము తీసుకొస్తున్నాను. బాగా జ్వరం వచ్చింది, లెగలేని స్థితిలో ఉన్నావు, నీ దగ్గర ఏమీ లేవు. అప్పుడు మోకాసి ప్రభువా స్వస్థపరచు అని అడుగుతావు. నీ చేతిలో డబ్బులు ఉన్నాయి, నీ బీరువాలో డబ్బులు ఉన్నాయి, నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్తావు. ఏమిటి తేడా? ధనం మోసము అంటే ఏం చెప్పుద్దో తెలుసా? ధనము, నేనున్నాను, నీకు దేవునితో పని లేదు, నేనున్నాను, నువ్వు దేవుని అడగాల్సిన అవసరం లేదు. అందుకే డబ్బంట మంచి పరుపునిస్తుంది, మంచి నిద్రను. డబ్బంట మంచి ఆహారం కదా, ఆకలి ఇవ్వదు. నిజమే, డబ్బు మనిషికి కావలసినవి అవసరాలు కూర్చగలదు కానీ మనిషి హృదయానికి కావలసిన నెమ్మది, సమాధానము, సంతోషము ధనం ఇవ్వలేదు. అందుకే ధనం ఎప్పుడు కూడా మనిషిని మోసగిస్తుంది. ఏమని తెలుసా? నేనున్నా, దేవుడు నీకు అవసరం లేదు. ఐఎమ్ విత్ యూ, నువ్వు దేవుని గురించి ఎక్కువ ఆలోచించద్దు. అందుకే డబ్బులు ఉన్నవారు అంటే చాలా స్పష్టంగా డబ్బు చెడ్డది కాదండి. పొద్దులేస్తే డబ్బుతో పనుంది. మంచి చెడులు డబ్బుకు లేదు, మంచి చెడులు మనిషికి ఉంది. అది ఎలా వాడతావో దాని ప్రకారం. అందుకే ధనాపేక్ష సకల కీడులకు మూలము. ధనాపేక్ష అంటే ధనము మీద ఉన్న వ్యామోహము నిన్ను మోసగిస్తుంది. నేనున్నాగా, అందుకే చూడండి, జేబులో ఏం డబ్బులు లేవు అనుకో, ఏంటి ప్రభా ఎలా బతకాలి, మా జీవితం ఏమిటి, ఎక్కువైపోతాయి. ఉన్నాయి అనుకో, దేవుని దగ్గర ప్రభా నీకు వందనాలు,
అని ఒక థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతాం. ఎందుకో తెలుసా? బ్రతకటానికి నాకు డబ్బులు ఉన్నాయి చాలు. కానీ నీ ఆయువు అనగా నీ ప్రాణ ఆయువు ఇచ్చిన దేవుడు అనుమతి లేకపోతే భూమి మీద ఒక్క దినము కూడా గడవదు. అందుకే నీ హృదయంలో లోతుగా ఉండవలసింది దేవుని వాక్యము కానీ ధనమోసము కాదు. అంతేకాదు ఐచ్ఛిక విచారం. నాకేం తెలియదు, నేను ఎలా బతకాలి? ఒక సూటేడు మాట, నీ బిడ్డ నీ దగ్గరికి వచ్చి, స్కూల్కి వెళ్ళే పిల్లవాడు వచ్చి, అమ్మా నాన్న నేను ఎలా బతకాలో నాకు తెలియటం లేదు అని అంటే నువ్వేమంటావు? ఊరుకుంటావా? ఏమరా నీకు ఎలాగుంది? ఏదన్నా అవసరమైతే నేను ఉన్నాను కదా, నీ స్కూల్ ఫీజులు కానీ అన్నీ నేనే కడుతున్నాను కదా అని చెప్పి ఆ పిల్లవాడిని అవసరమైతే 4 దెబ్బలేసి మాట్లాడతావు. మరి నీ ప్రాణం ఇచ్చిన దేవుడు, నీకోసం ప్రాణం ఇచ్చిన దేవుడు, నీ ప్రాణాన్ని బ్రతికించిన దేవుడు, నీ జీవితాన్ని ఫలవంతమైన జీవితంలో వెళ్ళటానికి మనల్ని ధనవంతులు చేయటం దరిద్రుడయ్యాడు. నువ్వు బ్రతకటానికి ఆయన చనిపోయాడు. అటువంటి జీవాధిపతి దేవుడు నిన్ను బ్రతికించటానికి ఆయన జీవాన్ని నీ హృదయంలో దారపోస్తే దేవుడిచ్చే కార్యాలు కావాలి కానీ దేవుడు అవసరం లేదనే స్థితిలో బ్రతుకుతున్న వారు చాలా మంది కనబడుతున్నారు. దేవునికి అవసరం అటువంటి బ్రతుకులో ఉన్నవాళ్ళు కాదు, దేవుడిచ్చిన బ్రతుకుకు విలువ తెచ్చేవారు. అందుకే మొదటి గుంపు నిర్లక్ష్యపూరితమైన భక్తి, అంతా నాకు తెలుసు అనేది. రెండవ గుంపు ఆవేశపూరితమైన భక్తి, నాకు మాత్రమే తెలుసు. మూడోది నిరాశపూరితమైన భక్తి, ఎంత దేవుడు చేసినా వాళ్ళ శ్రమలే గుర్తుంటాయి. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ శ్రమలు తీరటానికి డబ్బులు కావాలి, దేవుడు అవసరం. నేను ఒక సూటిగా ఒక మాట చెప్పగలను. డబ్బులుంటే ఏముంటుందండి? సంతోషము సమృద్ధి ఉంటుందండి. సమృద్ధిగా ఉంటుంది, అప్పుడు సంతోషం కలుగుద్ది. దేవుడు సమృద్ధి సంతోషాన్ని హృదయంలో ఉచితంగా ఇవ్వగలటం. ఏలియా ఏ డబ్బులు ఖర్చు పెట్టాడని కాకులతో, అనగా కక్కుర్తి కాకులతో రొట్టె మాంసం పంపించాడు. కానాను యాత్రలో ఉన్న 40 సంవత్సరాలు ఏం డబ్బులు ఖర్చు పెట్టారని వారి వస్త్రం పిగలకుండా, వారి చెప్పులు అరగకుండా, వారికి ఒక్కరోజు కూడా ఆహారం కొదవ లేకుండా పోషించిన పోషణకర్త ఈరోజు నిన్ను పోషించడా? అందుకే ధనం మీద ఉన్న వ్యామోహము నిన్ను మోసగించి నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన పరలోకపు ఆశీర్వాదకరమైన జీవితంలో ఎదగనివ్వకుండా నిరాశలో పెట్టి నిన్ను బలహీనపరుస్తాయి. కాబట్టి నిరాశపూరితమైన భక్తి ఉంది. మరి చివరిగా యేసుప్రభువు వారు చెప్పిన మాట 23వ వచనం, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించి అట్టివాడు సఫలమై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించెను. చాలాసార్లు ఈ మాటను మనం ఎలా చెప్తామంటే 60 30 60 100. కానీ యేసుప్రభువు వారు చెప్పిన దాంట్లో 100 60 30 ఏమిటిది? 100 ఏమిటి? 60 ఏమిటి? 30 ఏమిటి? దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. అంటే ఇది దేవుని మీద ఆనుకునే భక్తి. దేవుని మీద ఆనుకునే భక్తి అనగా నా గురించి దేవునికి తెలుసని విశ్వాసం కలిగిన వారు, నా గురించి దేవునికి తెలుసని విశ్వాసం కలిగిన వారు సఫలత పొందేవారు. సఫలత పొందేవారు. ఏ సఫలత? ఎప్పుడైతే దేవుడికి నా గురించి తెలుసు అని విశ్వసిస్తావో దేవుని పూర్తిగా ఆనుకునే మనసు నీకు వస్తుంది.
యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో ఎవడి మనసు నీ మీద ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి కలవానిగా చేయుదును, ఎందుకనగా అతడు నా యందు విశ్వాసం ఉంచున్నాడు. యువర్ ఫెయిత్, నీ విశ్వాసము దేవుని మీద ఎప్పుడు ఉన్నదంటే డిపెండెడ్, దేవుడి మీద ఆనుకున్నప్పుడు, దేవుడి మీద ఆనుకున్నప్పుడు. వాక్యం వినే ప్రియ కుమార్తె, దేవుని మీద ఆనుకుంటున్నావా? దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుడు చెప్పే మాటను సంపూర్ణంగా విశ్వసిస్తున్నావా? నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, అద్భుతమైన కార్యాలు. అందుకే యేసుప్రభువు వారు చెప్పారు, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది, విని గ్రహించేవాడు సఫలత పొందుతాడు. సఫలత అంటే అతను చేయనిదంతయు సఫలత పొందాడు. 100 ఇస్సాకు సఫలత పొందాడు. ప్రియా దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు చాలా స్పష్టంగా ఒక సత్యాన్ని గ్రహించు. సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తములో నీవున్నావు, సంపూర్ణమైన దేవుని ప్రభావంలో నీవున్నావు. దేవుడు అందరికీ 100 ఇస్తున్నాడు. 100 నీ జీవితంలో దేవుడు సమృద్ధికరంగా దయచేయాలని కోరుతూ ఉన్నాడు. కానీ కొంతమంది ఆత్మీయతలో మాత్రమే నమ్మకత్వం. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా డివైడెడ్, 30 90 10% 100, 30 60 30 అంటే 30 60 100 కాదు, 100 60 30 30 నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఆత్మీయ జీవితం మీద మాత్రమే శ్రద్ధ ఉంచి కుటుంబ జీవితంలో, అనగా నీ యొక్క జీవనోపాధి విషయంలో కావచ్చు, నీ కుటుంబ విషయంలో కావచ్చు, ఆత్మీయ పరిధిలో పెంచకుండా కేవలం దేవుని మందిరానికి వెళ్ళామా, వచ్చామా, దశమభాగం ఇచ్చామా, ఆదివారం దేవునికి హాయ్ చెప్పామా, 6 రోజులు మనకు నచ్చినట్టున్నామా అంటే నీ జీవితంలో వచ్చే సంపాదనలో 30% మిగులుతుంది, మిగతా 70% వ్యర్థమైపోతుంది. ఆత్మీయతలో బాగానే ఉంటారు. రెండవది, అలాగే కుటుంబంలో కూడా ఆత్మ సంబంధంగా ఉంటారు. కానీ లోకంలోకి వెళ్ళేసరికి, డబ్బు విషయంలో వచ్చేసరికి, సంపాదన విషయం వచ్చేసరికి, ఉద్యోగ విషయం వచ్చేసరికి సాక్ష్యం ఉండదు. 60 ఆత్మీయతలోను, కుటుంబంలోను, సాక్ష్యంలోను, లోకంలో ఉన్నప్పుడు కూడా నమ్మకంగా జీవించేవాడికి దేవుడు అంటాడు 100 సఫలత, 100%. అందుకే దేవుడు నిన్ను పరిపూర్ణమైన ఆశీర్వాదం చేత అన్ని విషయంలో వర్ధిల్లపాటు, ఆత్మీయతలో వర్ధిల్లుపాటు, అనగా ఆత్మలో పరిపూర్ణత, నీ జీవితంలో సంపూర్ణత, నీవు కలిగిన నీ జీవన విధానంలో శ్రేష్టకరమైన దీవెన కార్యాలు పొందటానికి దేవుడు నిన్ను 100 ఫలింపచేయటానికి ఆయననే, అనగా క్రీస్తే మనలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మరి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి నీ హృదయంలో చేర్చుకున్న దేవుని మీద ఆనుకోవటానికి నువ్వు ఎప్పుడైతే సంపూర్ణ విధేయత చూపిస్తావో అప్పుడు ఆశీర్వాదకరమైన కృపలో నువ్వు వర్ధిల్లుతావు. అందుకే నాటబడినదై అన్న మాట విషయంలో నీ హృదయంలో దేవుని చిత్తము ఎలా నాటబడింది, దేవుని వాక్యం ఎలా నాటబడింది, దేవుని రక్షణ ఎలా నాటబడింది, ఇన్సైడ్ దారిలో పడిందా? అంటే లోకంలో జీవిస్తూ దేవుని కొరకు బతకాలనుకునే పరిస్థితులు వద్దవి మనకి. రెండవది, రాతి నేల మీద హృదయం, మనస్సు మారదు, మనిషి మారదా, దీనివల్ల ప్రయోజనం లేదు. మూడవది, మనిషి మారాడు, మనస్సు మారాడు, పరిస్థితుల మీద ఆధారపడటం, ఇది దేవునికి నచ్చదు. నాలుగవది, మనసు మారింది, మనిషి మారాడు, పరిస్థితుల కంటే ప్రభు గొప్పవాడు అని విశ్వసించిన నాడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందగలుగుతాడు. మరి అట్టి దీవెనల చేత దేవుడు నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు.
చిన్న ప్రార్థన తాలు వంచినట్లు ప్రార్థన చేద్దాం. మహిమందాశ్రయుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా 30 60 100 కాదయ్యా, 100 ఫలింపచేయనట్టుగా సఫలత పొందటానికి నీ కృప మాకు తోడుగా దయచేయండి ప్రభా. ఈ 3 తరగతులు మేము ఉండకుండా నీ చిత్తములు మంచి నేల మీద పడిన విత్తనం వలె మేము నీలో బహుగా ఫలించటానికి నీ కృప మాకు దయచేయమని, అలాగే నా తండ్రి దేవా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనగా నా తండ్రి దేవా ఆశ్రమిష్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నిండు కృపలో దీవించిన వారి అవసరాలన్నీ మీ పాదాల దగ్గర పెడుతున్నాం. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది నీవు అవసరమై ఉన్నావు. అట్టి అవసరతను గుర్తించి వారి హృదయంలో నీ మీద ఆనుకొని పరిపూర్ణమైన క్షేమము శ్రేష్టత పొందటాన్ని కృపతోడుగా దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఆశ్రా మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని కృపలో దేవుని మహిమ పొందుదాం. ఈ 3వ భాగము తర్వాత 4వ భాగంలో కూడా తిరిగి కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును, ఆశీర్వదించును, అభివృద్ధి పరచును గాక.